వివర్స్ మీ అందరూ వింటున్నారు కదా. చూడండి, నిన్న ముఖ్యమంత్రి గారు తెలంగాణ విద్యారంగం మీద సమీక్ష జరిపారు. సమీక్ష జరిపిన విషయమంతా ఈనాటి పేపర్లో మనం అందరం చూసాం. తప్పనిసరిగా కొన్ని అభిప్రాయాలని వారు మాట్లాడిన విషయాల ఆధారంగా మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఎందుకు మనం విద్యారంగం గురించే విరివిగా మాట్లాడుతున్నామంటే, ఏ సమాజమైనా సరే ఆ సమాజం అభ్యున్నతి అనేది, పురోగతి అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ సమాజం పొందిన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. తెలంగాణ సమాజం జ్ఞానవంతం కావాలని, తెలంగాణ సమాజం చైతన్యవంతం కావాలని, తెలంగాణ సమాజం సంస్కారవంతంగా మారాలని మనం అందరం కోరుకుంటున్నాము, ప్రయత్నం చేస్తున్నాం. కనుక ముఖ్యమంత్రి గారు, గతంలో చాలామంది ముఖ్యమంత్రులు విద్యారంగాన్ని పట్టించుకోకుండా, సమీక్ష చేయకుండా ఉన్న ఒక కాలాన్ని చూసాం మనం. అయితే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ 2-3 సార్లు విద్యారంగం గురించి మాట్లాడుతున్నారు, సమీక్ష చేస్తున్నారు, చర్చ చేస్తున్నారు. అయితే అది సమీక్ష వరకు, చర్చ వరకు, పత్రిక సమావేశం వరకు మాత్రమే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. అందుకే మనం అంటే తెలంగాణ సమాజం, పౌర సమాజం అలర్ట్గా లేకపోతే, చర్చించకపోతే, ఒత్తిడి పెట్టకపోతే రాజకీయ నాయకత్వం పనిచేసే అవకాశం ఉండదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న ప్రతి మాట అమల్లోకి రావాలంటే మనం ఒత్తిడి పెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. అందుకే ఏం మాట్లాడారు నిన్న వారు? పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు, యూనివర్సిటీ వరకు ప్రతి విద్యార్థి స్కూల్కి వచ్చాడా, కాలేజీకి వచ్చాడా, యూనివర్సిటీకి వచ్చాడా లేదా అని తెలుసుకోవడానికి ముఖ గుర్తింపును కళాశాలలో, పాఠశాలలో ఉంచాలి. అటెండెన్స్ అనేది పేపర్ మీద తీసుకునే అటెండెన్స్ మాత్రమే కాకుండా వారి ఫేషియల్ రికగ్నిషన్ అనేది ఉండాలి అని వారు మాట్లాడారు. అదేవిధంగా కళాశాలకి, పాఠశాలకి, యూనివర్సిటీకి వెళ్ళి పాఠాలు చెప్పే టీచర్ల రికగ్నిషన్ కూడా ఉండాలి. అందుకే ఈ 2 విద్యార్థిని, అధ్యాపకుని గుర్తించడం అనే ఒక ప్రాసెస్ మొదలు పెడుతూ ఆగస్టు 1వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. పాఠశాలలో అది అమలవుతున్నది. ఈ క్రమంలో అసలుకి ఇది అవసరమా అనే ప్రశ్న ఉంది. ఇది అమలు చేస్తున్నప్పుడు తలెత్తుతున్న సమస్యలు ఏమిటి అనే 2వ ప్రశ్న ఉన్నది. దీన్ని మెరుగుగా చేయవలసిన అవసరం, బాధ్యత ఎలా ఉండాలి అనే 3వ ప్రశ్న కూడా ఉన్నది. ఈ 3 గురించి కొన్ని అభిప్రాయాలు మాట్లాడుకుందాం. మొట్టమొదటి, ఇది అవసరమా అంటే 25 సంవత్సరాలుగా విద్యారంగంలో టీచర్గా ఉన్నవాడిగా నేను ఇది బలంగా అవసరమని భావిస్తున్నాను. అంతకు మునుపు ఇంకొక 10 సంవత్సరాలు విద్యార్థిగా, విద్యార్థి సంఘం కార్యకర్తగా, నాయకుడిగా ఉన్నవాడిగా తప్పనిసరిగా విద్యార్థి, అధ్యాపకుడి ఫేషియల్ రికగ్నిషన్ ఉండాలి అనేది నా ఖచ్చితమైన అభిప్రాయం. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు. ఎందుకు అని మీరు ప్రశ్న వేయవచ్చు. మన సమాజంలో బాధ్యత, పౌరుడి బాధ్యత రోజు రోజుకి తగ్గిపోయింది. కమిట్మెంట్ అని అంటాం కదా, ఈ కమిట్మెంట్ అనేది, నిబద్ధత రోజు రోజుకు తగ్గిపోయింది. మనం చేసే పని పట్ల నిబద్ధతను ప్రదర్శించటం అనేది ఒకప్పటి భావన. మనం తీసుకునే జీతానికి కట్టుబడి పనిచేయాలి అనేది ఒకప్పటి ఆలోచన. సమాజం మారే కొద్దీ ప్రపంచీకరణ వచ్చింది, అనేక వనరులు వచ్చాయి, అనేక వస్తువులు వచ్చాయి, విదేశీ సంస్కృతి వచ్చింది, వ్యక్తిని పరాయీకరణ చేసింది. వ్యక్తి సమాజానికి నిబద్ధుడు అనేది పోయి వ్యక్తి వ్యక్తికే నిబద్ధుడు అనే భావన తీసుకొచ్చారు. ఇది తీసుకురావడం వెనుక పాలక వర్గాల ప్రయోజనం, ప్రపంచీకరణ ప్రయోజనం, ప్రపంచ బ్యాంకు ప్రయోజనం దాగి ఉంది. సమూహంగా మనం అందరం కలిసి ఐకమత్యంతో వ్యక్తి సమాజానికి నిబద్ధుడు, వ్యక్తి చేసే ఉద్యోగానికి నిబద్ధుడు, వ్యక్తి చేసే పనికి నిబద్ధుడు అనేది వచ్చినప్పుడు అప్పుడు మన మధ్యన ఐకమత్యం ఏర్పడి ఒక సూత్రం ఏర్పడుతుంది. ఫలితంగా పాలక వర్గాలు చేసే అన్యాయాన్ని, అక్రమాలను వ్యతిరేకిస్తాం. అట్లా వ్యతిరేకించకుండా ఉండాలని వ్యక్తుల్ని ఏం చేశారు? సమూహం నుంచి వేరు చేశారు. నీవు బాగా చదువుకుంటే గొప్పవాడివి అవుతావు, నువ్వు బాగా చదువుకుంటే అమెరికా వెళ్తావు, నువ్వు బాగా చదువుకుంటే డాలర్లు సంపాదిస్తావు, నువ్వు బాగా చదువుకుంటే ఇల్లు కట్టుకుంటావు, నువ్వు బాగా చదువుకుంటే కార్లలో తిరుగుతావు, నీ కుటుంబాన్ని నీవు చూసుకో, సమాజంలో ఏం జరిగితే నీకెందుకు అనే భావన గత 30 ఏళ్ళుగా ప్రపంచమంతా విస్తరించింది, భారతదేశంలో విస్తరించింది, తెలుగు నేల మీద విస్తరించింది, తెలంగాణలో విస్తరించింది. బాధ్యత రాహిత్యం అనేది ఏర్పడింది, క్రమశిక్షణ రాహిత్యం అనేది ఏర్పడింది. ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది ఈ దేశానికి క్రమశిక్షణ నేర్పే వాళ్ళు అవసరము అని.
ఒకప్పుడు ఉద్యమాలు ఉండేవి, ప్రజా ఉద్యమాలు ఉండేవి, కమ్యూనిస్టు ఉద్యమాలు ఉండేవి, అస్తిత్వ ఉద్యమాలు ఉండేవి. సమాజం కోసం ఆలోచించాలి, నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో, నిమగ్నతతో పనిచేయాలి అనేది ఉంది. ఇప్పుడు అది పోయింది. పోయిన కాలంలో తిరిగి ఎవరి బాధ్యత వీళ్ళని సరిచేయటం? స్కూలుకు వెళ్ళని విద్యార్థిని సరిచేయాల్సిన బాధ్యత ఎవరిది? స్కూలుకు వెళ్ళని టీచర్ని సరిచేయాల్సిన బాధ్యత ఎవరిది? సమాజానిదే. వాళ్ళు తప్పు చేస్తున్నారంటే తప్పు విడిగా వాళ్ళది కాదు, సమాజానిది. అంటే ప్రభుత్వానిది. ప్రభుత్వంలో ఉండే అధికారులది, ప్రభుత్వంలోని ముఖ్యమంత్రిది, మంత్రిది, విద్యాశాఖ మంత్రిది, కలెక్టర్ది, డిఓది, ఎంఈఓది. వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ 30 సంవత్సరాలుగా ఎంఈఓలు సరిగ్గా లేరు, డిఓలు సరిగ్గా లేరు, చాలా జిల్లాలకి ఇన్ఛార్జీలతో నడిపించారు. కలెక్టర్లు అసలు విద్యారంగం గురించి పట్టించుకోవడమే మానేశారు. అసలు విద్యాశాఖ మంత్రికి ప్రైవేటు విద్యారంగంలో వచ్చే లాభాలు, ప్రైవేటు విద్యారంగంలో వచ్చే పెట్టుబడులు, తాను ఒక పాఠశాల, తాను ఒక కళాశాల, తాను ఒక యూనివర్సిటీ పెట్టుకుంటే డబ్బుల మీద డబ్బులు వస్తాయి కదా అనే ఆలోచన తప్ప ప్రభుత్వ విద్యని పట్టించుకోవాలనే ఆలోచన పోయింది. కనుక ఈ 30 ఏళ్ల కాలంలో మనిషిని స్వార్థపరుడిగా మార్చిన ఆలోచనలు పెరిగిపోయాయి. అందుకే ఇప్పుడు బెత్తం పట్టుకొని చెప్పవలసిన అవసరం ఏర్పడింది. తప్పనిసరిగా కళాశాలకి, పాఠశాలకి, విశ్వవిద్యాలయాలకి వెళ్ళని టీచర్లు సమాజంలో రూపొందారు, తయారయ్యారు. సమాజమే అంటుంది ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు వచ్చి పని చేయటం లేదు, పాఠాలు చెప్పటం లేదు, ఆలస్యంగా వస్తున్నారు కళాశాలల్లో, ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ యూనివర్సిటీలో అని అంటున్నారు. మరి అనటమే కాదు కదా, మన బాధ్యత కూడా ఉండాలి. అందుకే ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి 75% అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ప్రతి టీచర్ రోజు వెళ్ళి పాఠం చెప్పవలసిందే. ఎందుకు అంటే ఒక విద్యార్థి చదువుకోవడానికి ఒక స్కూలు నిర్మాణం చేస్తే, బెంచీలు ఏర్పాటు చేస్తే, ల్యాబులు ఏర్పాటు చేస్తే, బ్లాక్ బోర్డులు ఏర్పాటు చేస్తే, చాక్పీసులు ఏర్పాటు చేస్తే, ఈ మొత్తం ఏర్పాటు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సమాజము పన్నుల రూపంలో డబ్బులు కడితే ఆ సంపద, ప్రజల సంపదతో ఒక స్కూలు కడతారు, దానికి వనరులు సమకూరుతాయి. ప్రజల సంపదతో, సమాజం సంపదతో చదువుతున్న విద్యార్థి బాధ్యత రాహిత్యంగా ఉండకూడదు, బాధ్యత ఉండాలి. అట్లే టీచర్కు, ప్రొఫెసర్కు, లెక్చరర్కి జీతం ఎక్కడి నుంచి వస్తుంది? సమాజం డబ్బే, అది ప్రజల డబ్బే, పన్నుల రూపంలో వచ్చిన డబ్బే. కనుక అలా పన్నుల రూపంలో ప్రజల డబ్బు, సమాజం డబ్బు తీసుకొని బతుకుతున్నటువంటి టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్ బాధ్యత రాహిత్యంగా ఉండకూడదు, బాధ్యతతో వ్యవహరించాలి. ముఖ్యంగా ఇతర వర్గాలలో, ఇతర శాఖల్లో కాస్త బాధ్యత అటు ఇటైనా, కొంత పట్టించుకోకపోయినా ఆ వ్యవస్థ నడుస్తుందేమో. కానీ క్రమశిక్షణని, పద్ధతిని, విలువల్ని నేర్పే పాఠశాల, టీచర్లోనే బాధ్యత రాహిత్యం ఏర్పడితే ఇక ఈ సమాజానికి నేర్పేవాళ్ళు ఎవ్వరు. అందుకే ఇన్ని సమస్యలు ఉండటం మూలంగా ఇవాళ తప్పనిసరిగా విద్యార్థి, టీచర్ పాఠశాలకు వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, విశ్వవిద్యాలయానికి వెళ్ళాలి, నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి? పాఠశాలకు వెళ్తేనే కదా పాఠం ఏమిటో తెలిసేది, కాలేజీకి, యూనివర్సిటీకి వెళ్తేనే కదా జ్ఞానం వికసించేది. టీచర్ తన జీవితంలో 20 ఏళ్ళు చదువుకొని, ఎన్నో పుస్తకాలు చదువుకొని, ట్రైనింగ్ చేసి ఉద్యోగంలోకి వస్తారు. వాళ్ళు చదివిన చదువు, వాళ్ళ జ్ఞానాన్ని క్లాస్ రూములో అందించినప్పుడే విద్యార్థి మానసిక వికాసం జరుగుతుంది. అందుకే తప్పనిసరిగా ప్రతి విద్యార్థి క్లాస్కు వెళ్ళవలసిందే, పాఠం వినవలసిందే. అంబేద్కర్, గాంధీకి మధ్యన ఒక చర్చ జరిగింది. గాంధీ అన్నాడు బేసిక్ ఎడ్యుకేషన్లో ప్రతి విద్యార్థి చేతి వృత్తులు చేసుకుంటూ చదువుకోవాలి అన్నాడు. అప్పుడు అంబేద్కర్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. చేతి వృత్తులు చేసుకుంటా చదువుకుంటే విద్యార్థి మనస్సు వృత్తి మీద, సంపాదించే డబ్బుల మీదకి మల్లుతుంది. చదువుకునే వయసులో విద్యార్థికి విశాలంగా, సంపూర్ణంగా, స్వేచ్ఛగా చదువునే నేర్పాలి, జ్ఞానాన్నే నేర్పాలని అంబేద్కర్ అన్నాడు. అందుకే స్వేచ్ఛగా జ్ఞానాన్ని మనం నేర్పించాలి. ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోతే, తినడానికి ఇంట్లో భోజనం లేకపోతే ప్రభుత్వమే హాస్టల్లో నిర్మాణం చేసి ఆ పిల్లలకి పొద్దున టిఫిన్ పెట్టాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, వారికి ఆ వయసులో విద్యను అందించాలి. అది ప్రభుత్వం బాధ్యత. అందుకే తప్పనిసరిగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంలో ఏదైతే ఇవాళ పాఠశాలలో ఒక యాప్ను డౌన్లోడ్ చేసి దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. నేను కోరుకుంటున్న ప్రభుత్వానికి
జూనియర్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో, విశ్వవిద్యాలయాల్లో కూడా వెంటనే దీన్ని అమలు పరచాలని కోరుకుంటున్నా. ప్రభుత్వం దృష్టికి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కనుక ఈ అన్ని సిస్టమ్స్ సెట్ కావాలి. అప్పుడే మనం జ్ఞానవంతమైన సమాజాన్ని, స్కిల్ నైపుణ్యం కలిగిన విద్యార్థుల్ని, పట్టభద్రుల్ని మనం తయారు చేయగలుగుతాం. అయితే ఈ క్రమంలో కొన్ని సమస్యలు ముందుకు వస్తున్నాయి. ఏదైనా ఒక సిస్టమ్ మొదలుపెట్టినప్పుడు దాని పట్ల సరైనటువంటి పర్యవేక్షణ ఉండాలి. ఆ పర్యవేక్షణ లేకపోతే అవి పక్కదారి పట్టే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు పాఠశాలలో ఏ టీచర్కు ఆ టీచర్ తన సెల్ ఫోన్లో తన ఫేస్ను రికగ్నైజ్ చేసి విద్యార్థుల ఫేస్ను రికగ్నైజ్ చేయించి దాన్ని ఆ యాప్ ద్వారా సంబంధిత అధికారుల దగ్గర అది నిక్షిప్తం అవుతుంది. అయితే మరి ఫీల్డ్లో ఏం జరుగుతున్నది? ఒక్కొక్కసారి విద్యార్థులు ఒక 100 మంది క్లాస్ రూమ్లో ఉన్నారనుకోండి, 100 మందికి ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లోకి వెళ్ళి అందరి ఫేస్ను రికగ్నైజ్ చేయించాలంటే కనీసం ఒక్కొక్కరికి 30 సెకండ్లు వేసుకున్నా ఎంత సమయం అవుతుంది? కనుక సమయం వృధా అవుతుంది. ఒకటి. రెండవది, టెక్నాలజీ కదా, దేని మీద ఆధారపడి ఉంటుంది? సెల్ ఫోన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్ సౌకర్యం సరిగ్గా లేకపోతే, అక్కడ సిగ్నల్ లేకపోతే అది మొరాయిస్తుంది. మొరాయించినప్పుడు సమయం వృధా అవుతుంది. ఆ తర్వాత ఒక టీచరు లేదా విద్యార్థి పాఠశాలకి 600 మీటర్ల దూరంలో ఉండి ఆ రికగ్నైజ్ చేయమంటే ఆ మిషన్ చేయదు. మరి ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు ఏమొస్తున్నాయి? ఆ పాఠశాలలో ఉన్నా కూడా విద్యార్థులకి, టీచర్కి అది ఆ రికగ్నైజ్ చేయకుండా కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని కూడా ఇప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జియో ట్యాగ్ ద్వారా వీటిని చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి గ్రామంలో, ప్రతి పాఠశాలకి ఇంటర్నెట్ సౌకర్యం సరిగ్గా ఉండేటట్లు చూడాలి ప్రభుత్వం వైపు నుంచి. ఇది కాకుండా పాఠశాలకి ఒక 2-3 బయోమెట్రిక్ మిషన్లు పెడితే సెల్ ఫోన్ ద్వారా అటెండెన్స్ కాకుండా విద్యార్థి 9 గంటలకు పాఠశాల ఉంటే 7 గంటల నుంచి స్కూలుకు ప్రవేశించడం మొదలు పెడతారు. 7:30 నుంచి మొదలు పెడతారు. అట్లా వచ్చిన విద్యార్థి వచ్చినట్లే అక్కడుండే బయోమెట్రిక్ మిషన్లో తన ముఖం చూయించి క్లాసులోకి వెళ్తే దాని మూలంగా సమయం వృధా కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అట్లే టీచర్లు కూడా బయోమెట్రిక్లో తమ ముఖాన్ని చూయించవచ్చు. ఈ పద్ధతిని పాటించటం మూలంగా కొన్ని సమస్యలు పరిష్కరించే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కొక్కసారి ఏమవుతుంది? క్లాస్ గదిలో వెలుతురు లేకపోయినా కూడా ఆ వెలుతురు లేకపోవటం మూలంగా ఆ ఫేస్ను సరిగ్గా గుర్తించలేని సమస్య కూడా తలెత్తుతున్నట్లు చాలామంది టీచర్లు చెప్తూ ఉన్నారు. కనుక దీనితో పాటు ఇంటర్నెట్ సౌకర్యం సరిగ్గా ఫోన్లో బ్యాలెన్స్ లేకపోతే కూడా, నెట్ బ్యాలెన్స్ లేకపోతే కూడా సమస్య వస్తుంది. మరో ప్రత్యామ్నాయం ఏం ఆలోచించవచ్చు? స్కూల్కే ఒక 2-3 సెల్ ఫోన్లు ప్రభుత్వం ఇవ్వటం మూలంగా అవి ఎవరి పేరు మీద ఉంటాయి? స్కూల్ పేరు మీద ఉంటాయి. ఇంటర్నెట్ బ్యాలెన్స్ కూడా ఒక సంవత్సరానికో ప్రభుత్వమే డైరెక్ట్గా దానికి ఇవ్వటం మూలంగా ఇట్లాంటి సాంకేతిక సమస్యల నుంచి మనం బయటపడే అవకాశం ఉంది. ఇక ఇప్పుడున్న మన సమాజంలో గత 30 ఏళ్లుగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో, ప్రైవేటు స్కూళ్ళల్లో, ప్రైవేటు కాలేజీలో ఇది అమలవుతున్నదే. ఇదేమి కొత్తగా వచ్చినటువంటి విషయం కాదు. అంటే ప్రభుత్వ రంగంలోకి, పబ్లిక్ రంగంలోకి కొత్త వచ్చింది. ప్రైవేటు వ్యక్తులు దాన్ని పాటించటం మూలంగా సరైన ఫలితాలు పొందుతూ ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి వేరియేషన్ ఎందుకు ఉంటుంది అంటే నైపుణ్యాలు ఎందుకు ఉండటం లేదు? ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకున్న ఒక విద్యార్థి, ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకున్న ఒక విద్యార్థి ఇద్దరు ఒక పోటీ పరీక్షకు వెళితే లేదా ఒక ఇంటర్వ్యూకి వెళితే ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు ముందంజలో ఉంటున్నారు, ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు వెనకంజలో ఉంటున్నారు. కారణం ఏమిటంటే నైపుణ్యాల్లో తేడా ఉంటుంది. ఆ విశ్వవిద్యాలయం ఉండే సిలబస్, అక్కడ బోధనా పద్ధతి, అక్కడ ఉండే రకరకాల మౌలిక వసతులు, మానిటరింగ్ సిస్టమ్. ముఖ్యంగా ప్రైవేటు వ్యవస్థలో ఆ రోజు ఆఫీస్కి రాలేదనుకోండి, ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, రెండో రోజు ఇక నీవు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు, ఇంట్లో మంచిగా సంపూర్ణంగా రెస్ట్ తీసుకోవచ్చు. మరి ప్రభుత్వ వ్యవస్థ ఎట్లుంది? రాకుండా, కాలేజీకి రాకుండా, స్కూల్కు రాకుండా, యూనివర్సిటీకి రాకుండా 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత వచ్చి సంతకాలు పెట్టుకునే దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది అంటే వ్యక్తి విలువను కోల్పోవటం మూలంగా, కమిట్మెంట్ లేకపోవటం మూలంగా ఈ పరిస్థితి ఏర్పడింది. సరైన మానిటరింగ్ లేకపోవటం మూలంగా ఈ పరిస్థితి ఏర్పడింది. పట్టించుకునే వాళ్ళు ఎవరు? ప్రభుత్వం కేవలం ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లకో
పత్రిక ప్రకటనలకో కేవలం ఇది ప్రచార ఆర్భాటాల కోసం మాత్రమే కాకుండా వాస్తవమైన పద్ధతిలో దీన్ని అమలు చేస్తే ఒక 10 సంవత్సరాల కాలములో తెలంగాణలో ఉత్తమమైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. పేదవాళ్లకు నాణ్యమైన విద్య అందే అవకాశం ఉన్నది. ఈ సందర్భంలోనే మీ దృష్టికి ఒకటి తీసుకొస్తాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కాలేజ్ అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే తెలంగాణకు ప్రతిబింబం. ఆర్ట్స్ కాలేజ్ అంటే తెలంగాణకి ఉస్మానియాకి ప్రతిబింబం. అలాంటి ఆర్ట్స్ కాలేజీలో తప్పనిసరిగా విద్యార్థులు వచ్చి క్లాసులు విని జ్ఞానాన్ని పెంచుకొని ఎంఏ పట్ట తీసుకొని సమాజంలోకి వెళ్ళి ఉత్తమమైన అధ్యాపకులుగా ఉత్తమమైన అధికారులుగా నిర్మాణం కావాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే 0 అటెండెన్స్ ఉన్న వాళ్ళు 2 రోజులు 3 రోజులు 10 రోజులు కాలేజీకి వచ్చిన వాళ్ళు ఎగ్జామ్ రాయలేని ఒకానొక పరిస్థితి. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం 75% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అలా ఖచ్చితంగా ఉండాలి అని అమలు చేయాలని అనుకుంటే కొందరు దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. సహజంగా బాధ్యతగా ఉండాలంటే, క్రమశిక్షణతో ఉండాలంటే, విలువలతో ఉండాలంటే ఇవి నచ్చని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు. విలువల రాహిత్యపు సమాజంలో జీవించే వాళ్ళు నాలెడ్జ్ అవసరం లేదు, మాకు పట్టాలు చాలు అనుకునే వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తూనే ఉంటారు. ఫలితంగా ఏం జరుగుతుందంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి పేద బిడ్డలు వస్తూ ఉన్నారు. ఈ పేద బిడ్డలు అటెండెన్స్ లేకపోతే ఇప్పుడు లేకపోతే ఇంకొక 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చు. కానీ ఒక్కసారి నాలెడ్జ్ లేకుండా పట్టాన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతే దేనికి పనికిరారు. పేద పిల్లలకి మనం ఆ విధంగా నాలెడ్జ్ లేని పట్టాలు ఇవ్వటం మూలంగా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అందుకే సమాజం అంతా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకునే విద్యార్థులు, ఒకప్పుడు చదువుకున్న విద్యార్థులు ప్రపంచమంతా విస్తరించున్నారు. ఎలా? రెగ్యులర్గా క్లాసులు జరిగాయి, క్లాసు రూములో ప్రొఫెసర్లు అద్భుతమైన పాఠాలు చెప్పారు, గొప్ప పరిశోధనలు జరిగాయి. వాటి మూలంగానే ముఖతా పాఠం వినటం వలన వచ్చే జ్ఞానం, దీన్ని మించిన జ్ఞానం ఇంకో రూపంలో రాదు. అందుకే అది తెలంగాణలో పాఠశాల అయినా, జూనియర్ కాలేజ్ అయినా, డిగ్రీ కాలేజ్ అయినా, ఉస్మానియా విశ్వవిద్యాలయం అయినా, ఇంకే విశ్వవిద్యాలయం అయినా సరే తప్పనిసరిగా 75% అటెండెన్స్ ఉండవలసిందే. 75% అటెండెన్స్ లేకుండా పరీక్ష రాసే వాళ్ళు ఎవరైనా సరే బాధ్యత రాహిత్యం కలిగిన విద్యార్థులు అవుతారు. క్లాస్ రూమ్లోకి వచ్చి సరిగ్గా పాఠం చెప్పని వారు ఎవరైనా సరే, కాలేజీకి, స్కూలుకు, యూనివర్సిటీకి ఎగ్గొట్టే వాళ్ళు ఎవరైనా సరే బాధ్యత లేని లెక్చరర్లు అవుతారు, టీచర్లు అవుతారు, ప్రొఫెసర్లు అవుతారు. ఈ దేశానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు, సమాజాన్ని తిరోగమనంలో నడిపిన వాళ్ళు అవుతారు. కనుక విలువలతో కూడిన, ప్రతిభతో కూడిన, నైపుణ్యంతో కూడిన విద్యని అందించడానికి ప్రభుత్వం మౌలిక వసతుని కూడా కల్పించాలి. కేవలం యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫేస్ రికగ్నైజ్ చేయండి, మీరు ఎంతమంది వచ్చారో మేము చూస్తాం అని కూర్చుంటే సరిపోదు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు ఏం కావాలి? ఆ క్లాసులో నాణ్యమైన విద్యా బోధన జరుగుతుందా లేదా, దీన్ని మానిటరింగ్ చేయాలి. ఆ నాణ్యమైన బోధన జరగడానికి కావలసిన ల్యాబులు ఉన్నాయా లేదా, తరగతి గదులు ఉన్నాయా లేదా, ఆ పాఠం బోధించే టీచర్ ఉన్నాడా లేదా. ఇవాళ ఇంగ్లీష్ మీడియం అంటున్నారు, ఇంగ్లీష్ మీడియంలో మంచి భాషా నైపుణ్యంతో బోధించే టీచర్ ఉన్నాడా, తెలుగులో తప్పులు లేకుండా మాతృభాషలో భాషా నైపుణ్యంతో బోధించే టీచర్లు ఉన్నారా? లేకపోతే వీటన్నిటిని పూరించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది. కనుక అటెండెన్స్ మాత్రమే విద్యారంగాన్ని మార్చదు. క్లాస్ రూములో కల్పించే మౌలిక వసతుల ద్వారానే క్లాస్ రూమ్ మారుతుంది. ఫలితంగా జ్ఞానవంతమైన సమాజం రూపొందుతుంది. తెలంగాణలో జ్ఞానవంతమైన సమాజాన్ని రూపొందించుకోవడం మనందరి బాధ్యత, ముఖ్యంగా పౌర సమాజం బాధ్యత.